హైదరాబాద్లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ని సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ పద్మ త్రివిక్రమ్ మేడం. నమస్తే. నమస్తే రమ్య. సో నాకున్న ఒక పెద్ద సందేహం ఏంటంటే, పొద్దున్నే లేస్తే మన జీవితం బ్రహ్మముహూర్తంతో మొదలవుతుంది. మరి ఏదైనా గట్టిగా అనుకొని అది సాధించాలి అని అనుకున్నప్పుడు బ్రహ్మముహూర్తంలో చేస్తే అది కంపల్సరీ 100% అవుతుంది అంటారు. నిజంగా అవుతుందా? ఆ బ్రహ్మముహూర్తం ఇంపాక్ట్ మన జీవితం పైన ఉంటుందా? అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? ఏ టైంలో బ్రహ్మముహూర్తం అని అనుకోవచ్చు? చాలా చాలా పెద్ద ప్రశ్న వేసావు. ముందు నన్ను నేను చెక్ చేసుకోవాలి, నేను బ్రహ్మముహూర్తంలో లేస్తున్నానా లేదా అని. ఓకే అమ్మ, బ్రహ్మముహూర్తం అంటే ఏంటంటే సూర్యోదయానికి ముందర, అంటే సూర్యోదయం 6 గంటలకి అట్లా అవుతుంది కదా. సో ఒక 40 నిమిషాల ముందరగా లేస్తే అది బ్రహ్మముహూర్తం అంటారు. ఎందుకని బ్రహ్మముహూర్తంలో లేవాలి అంటే, ఆ సమయంలో దేవతలందరూ కూడా ఈశ్వరుడి దగ్గరికి వెళ్తారు. సో దేవతలందరూ వెళ్తూ ఉన్నప్పుడు మనం అక్కడ ఉన్నామనుకో, వాళ్ళ యొక్క పవర్ మనకు వస్తుంది. అదే మనము దుప్పట్లో ముసుగేసుకుని పడుకుంటే రాదు కదా. అందుకని లేవాలి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి ముఖ్యంగా చెప్తారు. ఎందుకంటే ఆ వయసులో ఎలాంటి బాధ్యతలు, బరువులు, ఆందోళనలు ఏమీ ఉండవు. హ్యాపీగా అమ్మ వండి పెడితే తింటారు, పడుకుంటారు, చక్కగా లేవగలరు. కానీ మీ విద్యార్థులే లేవట్లేదు, అది బాధ. అమ్మలు లేస్తున్నారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆ బ్రహ్మముహూర్తంలో లేచి శుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకుని చదువు మొదలు పెడితే అది చాలా బాగా వంట పడుతుంది. ఎందుకని డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఫస్ట్ ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, నలుగురు ఉంటే మనకి మాట్లాడలేంగా, అంతేనా కదా. ఇప్పుడు పొద్దున్న అయ్యేసరికి ఏమవుతుంది, రకరకాల వాహనాలు, మనుషులు, అరుపులు, కేకలు ఇవన్నీ మొదలైపోయి ఆ నిశ్శబ్దత అన్నది దూరం అయిపోతుంది. సో మనం చదువుకోవడానికి మొదలు పెట్టగానే ఎవడో వచ్చి పిలుస్తాడు, అది ఎక్కడుందిరా, ఇది ఎక్కడుందిరా అని. కానీ ఆ బ్రహ్మముహూర్తంలో ఏంటంటే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎందుకంటే చాలా తక్కువ మంది లేస్తారు కాబట్టి. సో మనం ఆ టైంని ఉపయోగించుకుంటే మనం అనుకున్న పనులు 100% అవుతాయి. అందులో అనుమానం లేదు. అనుమానం పోవాలి అంటే ప్రయత్నం చేసి చూడాలి. వింటే పోవు అనుమానాలు, చేస్తే పోతాయి. సో యూ ట్రై. అంటే ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఎలా అంటే ఈ బ్రహ్మముహూర్తం గురించి మా కాలేజ్ డేస్లో మాకు ఒక తాతగారు ఉండేవారు. ఆయన 4 గంటలకంతా లేచేవారు. నేను అనుకునేదాన్ని, ఏంటి ఈయనకి పని పాట లేదా, ఊరు తెల్లారకుండా లేస్తారు. అప్పుడంతా ఇలా ఇండిపెండెంట్ హౌస్ లేదు, అందరికీ ఒకటే వాష్రూమ్ అది కూడా ఉండేదన్నమాట. సో నేనేంటి ఆయన కన్నా ముందు లేవాలని నేను ఆయనతో పోటీ పడేదాన్ని, ఎందుకనో తెలియదు నాకు. దెన్ ఐ రియలైజ్డ్ ద పవర్ ఆఫ్ బ్రహ్మముహూర్తం. నాకు అలా అలవాటైంది. అంటే ఒక మనిషి మనకి చూడండి ఇన్స్పిరేషన్. ఫస్ట్ ఆయన తిట్టుకున్నా నేను, ఏది ముసలాయనకి పని పాటలేదు అనేసి. కానీ లేచిన తర్వాత మనకి ఏం చెయ్యాలని ఒక ఆలోచన వస్తుందిగా. లేచైతే ఖాళీగా కూర్చోలేం కదా. సో ఒక ఆలోచన వస్తుంది, ఆలోచన ద్వారా ఒక పని మొదలవుతుంది. ఆ పని మనకు ఆనందాన్ని ఇస్తే నెక్స్ట్ డే కూడా చేస్తాం. అంతేకాని పొద్దున్నే లేచే సినిమా కూడా కొంతమంది చూస్తారు. ఎలాంటి సినిమాలు? ఇన్స్పిరేషనల్ సినిమాలు, అంతేగాని క్రైము, థ్రిల్లింగ్స్ ఇవి కాదు. సో మనం ఏమి చూస్తున్నాము అన్నది కూడా ఇంపార్టెంటే. ప్రకృతిని ఆస్వాదించడం, పొద్దున్నే టెర్రస్ మీదకి వెళ్ళి ఆ పక్షులు, ఆ పచ్చని చెట్లు, అది ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి మనకు ఒక పాఠం చెప్తూ ఉంటుంది. ఇవ్వడమే ప్రకృతికి తెలుసు, తీసుకోవడం తెలియదు. కానీ మనిషికి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు. అందుకే ఇదంతా. సో ప్రకృతి నుంచి కూడా మనం బ్రహ్మముహూర్తంలో లేచి ప్రకృతితో పాటు కాసేపు అలా ఒక శబ్దం, రెహమాన్ గారు చెప్తారు, నాకు నిశ్శబ్దంలోంచే సంగీతం, నాకు స్వరాలు వస్తాయి అని చెప్పేసి. కాబట్టి అంత పవర్ ఉంటుందమ్మా బ్రహ్మముహూర్తానికి. అంటే కాలుష్యం అనేది ఉండదు, ఫస్ట్ పాయింట్. మనలోనూ ప్రకృతిలోనూ కూడా. మేము ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను బ్రహ్మముహూర్తంలోనే లేస్తాను, లేచి ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని మళ్ళీ కలలు కన్నాను అనుకో, అది నెరవేరుతాయా? కళ కనాలి, కళ కంటే కానీ మనం దానివైపు కృషి చేయలేము ముందర. కానీ ఉట్టి కళల్ని పగటి కళలు అంటారు. సో అవి నిజం కావు. కాబట్టి నువ్వు దేని గురించి అయితే కళ కంటున్నావో ఆ కళని అచీవ్ చేయాలంటే నీ కృషి ఏం చేస్తున్నావు, అది చాలా ముఖ్యం. కృషి ఏం లేకుండా నీకు రిజల్ట్స్ రాదుగా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. సో మనం కృషి ఏం చేయకుండా ఉట్టి కళల కంటే బ్రహ్మముహూర్తంలో లేచినా ఒకటే, మిట్ట మధ్యాహ్నం లేచినా ఒకటే, లేవకపోయినా ఒకటే నా దృష్టిలో అయితే. కాబట్టి మన కృషి ఎలా ఉంది అది చాలా ముఖ్యం. మనం ఏంటి మన కళ ఏంటి, ఆ కళ కోసం మనం చేసే ఎలా ప్రయాణం చేస్తున్నాము, ఎలా డిజైన్ చేసుకుంటున్నాము. ఆ కళ ఒకేసారి రీచ్ అవ్వదుగా. దానికి ఒక మెట్టు ఎక్కాలి. ఒకేసారి అన్ని మెట్లు ఎక్కితే కాళ్ళు విరిగిపోతాయి. కాబట్టి ఫస్ట్ ఒక్క మెట్టు ఎక్కండి.
అది సక్సెస్ అయితే రెండో మెట్టు ప్లాన్ చేసుకోండి. సో ప్లానింగ్లోనే సక్సెస్ ఉంటుందమ్మా. కళ ఉండాలి ఖచ్చితంగా, కళ కనాలి, కానీ కళలతో కని ఆగిపోవద్దు. సహకారం చేసుకోవడానికి దాన్ని సాకారం చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం మనం చేస్తున్నాము అన్న దాని మీదే నీ కళ నెరవేరుతుంది. మనం లేవాలి అని అందరు అనుకుంటారు, కానీ ఎవరు లేవలేకపోతారు. ఇదో పెద్ద ప్రాబ్లం ఈ జనరేషన్కి. యా, సో ముందు మనం లేవాలి, ప్రశాంతంగా లేవాలి, అనుకున్న టైంకి లేవాలి అంటే ముందు ప్రశాంతంగా పడుకోవడం నేర్చుకోవాలి. ఫస్ట్ అలాగే పెందరాళే పడుకోవడం నేర్చుకోవాలి. అలాగే పెందరాళే భోజనం చేసి తినే సమయానికి భోజనం అరిగిపోతే నీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఎందుకంటే మనం తిన్న వెంటనే పడుకుంటే మన ఫుడ్ అంతా డైజెస్ట్ అవ్వాలి కదా. సో మన బ్రెయిన్ ఫంక్షన్ చేయదు. బ్రెయిన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ ఫుడ్ని ఎలా డైజెస్ట్ చేయాలి అన్న దాని మీద మన బ్రెయిన్ అంతా ఫోకస్ చేస్తుంది. అదే మనం తినేసరికి, మనము పడుకునేసరికి మనం తిన్న అన్నం అరిగిపోతే మన బ్రెయిన్ మన యొక్క నెక్స్ట్ డే గురించి ప్లాన్ చేస్తుంది. ఓకే. సో కాబట్టి మనము ఎలా పడుకుంటున్నావు అన్న దాని మీద మనం ఎంత ప్రశాంతంగా లేస్తాము అన్నది కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే మనం లైట్గా తీసుకోవాలంటారు సాయంకాలం కానీ ఫుడ్. అసలు బిఫోర్ సన్సెట్టే ఫుడ్ తీసుకునేవాళ్ళు ఇదివరకు. అంటే ఇదివరకు అలాగే పడుకునేవాళ్ళు కూడా, కానీ ఇప్పుడు మనం అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ ఉన్న సమయంలో మనం ఏం తింటున్నాము, అర్ధరాత్రి బర్గర్ తింటే అది అరగాలి కదా. సో కాబట్టి మనం ఎందుకు లేవలేకపోతున్నాము అన్న దానికి కారణం ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ ఫస్ట్, తర్వాత మన ఆలోచన, ఆఫీస్లో జరిగిన విషయాలు, బాస్ తిట్టాడు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేయలేదు, గిఫ్ట్ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు, ఇట్లా ఈ లిస్ట్కి ఏమి ఎండ్ ఉండదు అనమాట. సో ఇవన్నీ మనం పడుకోగానే అక్కర్లేని విషయాలన్నీ మన మైండ్లో వస్తాయి. కానీ మనం ఎలా పడుకోవాలి, పడుకునేటప్పుడు భగవంతుడికి కృతజ్ఞత చెప్తూ పడుకోవాలి. నాయన ఈరోజు ఇంత మంచి రోజు ఇచ్చావు, నా వల్ల ఎవరికైనా ఒక చిన్న మంచి అనుభవం జరిగితే ఐఎమ్ వెరీ హ్యాపీ. లేదు నా వల్ల ఎవరి మనసైనా నొచ్చుకుంటే నన్ను క్షమించు అని చెప్పి ఆయనకి కృతజ్ఞత చెప్పి మళ్ళీ మనం లేస్తూ కూడా భగవంతుడికి కృతజ్ఞత చెప్తూ, నాయన మళ్ళీ ఇంకో రోజు నాకు అవకాశం ఇచ్చావు, నా చేత మంచి పనులు చేయించు, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, నేను ఎవరి వల్ల కూడా ఇబ్బంది పడకూడదు అని మనసులో అనుకుని లేస్తే మనం అనుకున్న వాళ్ళే చేస్తాం. మాకు తెలియని ఎన్నో విషయాలు కూడా చెప్పారు మ్యామ్. అందరూ కష్టపడుతూ ఉంటారు, బట్ అర్థవంతంగా కష్టపడుతూ ఉండరు. సో బ్రహ్మముహూర్తం అంటే ఏంటి, ఎలా సాధించాలి, ఎలా ఆశయాలు పెట్టుకోవాలి, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.